లేదా ఇంట్లో. గోండ్రి కప్పలా ఓరుతా ఉన్నావు ఎందుకు? ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. బియ్యం పెట్టలే. ఎందుకు పెట్టలే? నా పానం మంచిగా లేదు అందుకే పెట్టలే. ఏంది పానం మంచిగా లేకపోతే నీరసంగా ఉంటారు గాని ఇట్లా హుషారుగుంటారానే? నేను అనేది నా లోపల పానం మంచిగా లేదు, బయటికి మంచిగానే ఉన్నా. లోపలికి పోయి బియ్యం పెడతావా పెట్టవా? పెట్టా. ఏంది ఏంది ఇప్పుడు? ఏంది ఊకున్నాక బాధ్యతలు ఏందే? మీద కొత్తాను. ఏంది కొడతావా కొడతావా? నేను ఎందుకు కొడతానే? నోరు మూసుకొని కూర్చుంటా. ఎట్టి మొక్క పోడా వద్దనంగా ఇంకో పెళ్లి చేసుకుంటవి, నా బతుకంతా ఆగం చేస్తుంది. ఎట్లా చూస్తాడు చూడు గుట్ల గూపలెక్క. మనకు పిల్లలు లేరు కదనే, అందుకే చేసుకున్నా. మరి దాన్ని ఉట్టిరా పిల్లలు? ఇప్పుడు దానికి నేనేం చెయ్యండి? ఇంకేం చేస్తావు? బాయిల దుంకి సావు. అబ్బా అర్థం చేసుకోవే, నాకు ఆకలి అవుతుంది. జర బియ్యం పెట్టు. ఉన్నది కదా సవితి, దాని కొంప పోయి తిను. ఇక చూడుంది ఈడ కథమైంది. ఇక ఆడ దుర్గమ్మ కొడుకు మొదలైంది. ఏమే ఉన్నావా అనే ఇంట్లో? లేదు, పండుకున్నా. ఏందే పారాశకలు బాగా ఆడుతున్నావు? మరి లేకపోతే ఏంది? నేను ఇంట్లో బయట ఉన్నానా ఏంది? అబ్బా అంతా సరే కానీ జర ఆకలి అవుతుంది, అన్నం పెట్టే. అది పెట్టలేదా అన్నం? అది పెట్టడానికే కదనే నేను నీ కాడికి వచ్చింది. ఇప్పుడు నువ్వు పెడతావా పెట్టవా? అది ఎట్లాగో పెట్టదని నాకు తెలుసు గాని నేను దాని లెక్క ఉపవాసం ఉంచేదాన్ని కాదు. పోయి కాలు చేతులు కడుకొని రాపు పెడతా. అబ్బా ఎండలు పాడుగాను. నా మీదనే పగబట్టినట్టున్నాయి, అంతా నా మీద కొట్టి పాడైతున్నాయి. ఈ తాపకే ఇంత కొడతాయి అంటే ఎండలు మళ్ళీ వచ్చే తాపకి ఎంత కొడతాయో ఏమో. బాబా ఏం ఎండలమ్మా. సేటు ఓ సేటు, ఇక ఒక హార్లిక్స్ ప్యాకెట్ రండి. ఈ కుక్క పాడు కానీ ఈడికే వచ్చి సావాలనా? ఇప్పుడు అందుకడ పని లేదా? గిరే షాప్ లో చూడరానా? ఎవరినే పంది కుక్క అంటాను? మరి ఎవరిని కుక్క అంటాను? కుక్క అంటే రోట్లేసి కుక్కుతా ఏమనుకుంటా? నువ్వు కుక్కవేనే, బల్లి గుడ్ల మొక్కదానా? నువ్వేనే గోంటి కప్ప మొక్క. నువ్వేనే పెద్ద గోంటి కప్ప మొక్కదాని. నా మొక్కని ఒళ్ళు వేసుకొని తిప్పులాడి. అవునరా, మొన్న మంచి వేలే కానీ ఇలా మస్తు వచ్చింది. పిల్లలు లెక్కున్నారేంది? నీ పిల్లలు లెక్కుండుడేందిరా? నీ పిల్లలే నడు. పెడతారు. అబ్బా ఏందిరా శ్రీకాంత్ ఇట్లా కొట్టే వీళ్ళు మనని? నీ పిల్లలు నిన్ను కొట్టుడు మంచిగా ఉందిరా, నన్ను ఎందుకు కొట్టినట్రా? పోరి తీరా శ్రీకాంత్, ఫ్రస్ట్రేషన్ లా ఏదో నన్ను కొట్టవే నిన్ను కొట్టిండ్రు. ఏం కొట్టుడో ఏమో రా, చంపిరు పో. ఇంటికో ఏ మొక్కని చూపించాలి. అబ్బా అబ్బా శ్రీకాంత్, వీళ్ళిద్దరితో నేను ఎగలేనురా. మరి పెళ్లి చేసుకున్నాక తప్పుతాదురా, ఏగాల్సిందే. వద్దు వద్దు అంటే ఇద్దరిని చేసుకుంటుంది. అరే ఏమే కూడా ఏమో కానీ వీళ్ళిద్దరితో సెంటం ఎగలేకపోతున్నారా? అరే శ్రీకాంత్, నీకు పెళ్ళి అయితే తెలుస్తుందిరా ఈ బాధ ఏందో. నువ్వు పెళ్లిగా నీకాకి ఎన్నైనా మాట్లాడతావురా. ఇప్పుడు నా పెళ్లి ముచ్చట ఎందుకురా? అరే నువ్వు బాధపడకురా, అన్నిటిగా దేవుడే ఉన్నాడు. అవ్వా బాధపడక ఏం చేయమంటావురా? భర్తనంటే ఏం చేయమంటావురా? భర్తనంటే ఏం చేయమంటావురా?
ఇంకేం చేస్తావురా? అదే చెయ్యి. గుర్తు ముఖం పచ్చడి కావాలరా. అరే ఇక లాభం లేదురా, వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చేయాలి. ఏమయ్యో ఓయ్, ఏమయ్యో లేవు. అగో లేస్తలేదు. ఏమయ్యో లేవు. నా పుస్తలు రాడు ఎంట పట్టుకోపోతివా? అయ్యో అయినా నేను పెట్టుకున్నది ఐటెక్స్ బొట్టు కదా, ఈ ముచ్చట నా సంతికి ఎట్లా తెలవాలి? ఏందే దినాలు బో దగ్గర ఎదురు చూసినట్టు చూస్తాను. ఎట్టేందే రోడ్డు మీద అడుక్క తినదాని లెక్కున్నావు. నువ్వు పెడితేందే? పింఛన్ కోసం ఎదురు చూస్తున్నట్టు కూర్చున్నారేంది? ఇంతకీ మా రామ్గాడు ఎక్కడ? కళ్ళు ఏమన్నా కుక్కలు ఎత్తుకపోయినా ఆ పైన కూర్చున్నాడు కనబడతలేడా నీకు? కూర్చునేటి దండేసిరేంది? కొంపై సన్మానం చేసిరేంది? సన్మానం కాదయ్యా సంపూర్ణేష్ బాబు, చచ్చిపోయిండు. మీరు పెళ్ళాలా పగోళ్ళా? మొగుడు చచ్చిపోతే ఏడవకుండా గట్ల కూర్చున్నారు. అవు గాని వీడు జోకెత్తే ఏడవాలి గాని చచ్చిపోతే ఏడ్చుడు ఎందుకు? ఏడవకపోయారు గాని దానేం చేయాలి? మనిషికి పైసలు వేసుకోర్రి. అగో నాకు ఒక్కదానికే మొగడా, దాన్ని కూడా చేసుకున్నాడు కదా, దాన్నే ఇయ్యమను. అబ్బో పండు నువ్వు నీ తొక్క నాకిస్తే నాకేమత్తదే? నువ్వే ఇయ్యి. పనికని నా మొగుడు పక్కుడు పోతే ఆడ తగ్గించుకున్నవే నా సవితి. ఉంచుకున్న మొగుడు ఇంటికొస్తే కట్టుకున్న మొగుడిని కాటికి పంపిందంట నీ అసలు. ఊర్లో ఉన్న కుక్క ఊసుకో అంటే పట్నంలో ఉన్న కుక్క పరారైందట. గట్లున్నదే నీ సంగతి. పురి సచిన సంగతి చూడమంటే మీ ఇద్దరు కుక్క లెక్క కొట్లాడుకుంటారు. అగో అన్న చచ్చిపోయింది మా మొగుడైతే మాకు లేని బాధ నీకెందుకు? బాబా మనకు తెలియకుండా ఇన్సూరెన్స్ చేయించినట్టునే అవి ఇప్పుడు డబల్ అయినాయి. ఏం పెళ్ళాలో ఏమో పో. ఏం సంగతి శ్రీకాంత్, ఎట్లా జరిగింది? సర్పంచ్ సార్, ఏమున్నదంటే రాత్రి మావుడు వెంకటగాని పెళ్ళని దగ్గరికి పోయిండు. దాని మొగుడు చూసిండు, చూసి 2 పెట్లు పెట్టిండు. అతను చచ్చిపోయిండు. వెంకటగాని పెళ్ళం అంటే గదే సర్పంచ్ సాబ్, మీరు అప్పుడప్పుడు పోతారు చూడు. ఎక్కడేం మాట్లాడినది లేదా శ్రీకాంత్ నీకు? ఏ ఊకవే సావుకాడి ఇజ్జతీయకు. ఇక్కడ రాము తాలూకా బంధువులు ఎవరు? సారు నేనే రాము పెళ్ళాన్ని. అవునా, మీ ఆయన ఇన్సూరెన్స్ చేయించండి అమ్మా. అవి ఇప్పుడు 40 లక్షలు వచ్చినాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. 40 లక్షల? తాలూకా డాక్యుమెంట్స్. సమయానికి దేవుళ్ళకి వచ్చిరు సారు. ఇవి నావే. నాయే? ఇవి నావే. నాయే? నువ్వు చచ్చిపోలేదా? చచ్చిపోయినట్టు నటించిన ఈ 40 లక్షలు నావే. ఈ 40 లక్షల కోసమే ఈ నాటకం ఆడినా. అసలు ఏం జరిగిందంటే బాగానే తయారయ్యేటో పోతున్నావు గాని నేను సర్కార్ నౌకరీ చేస్తున్నా కదనే, పోతా డ్యూటీకి. కారడ్డం మాటలు బాగానే మాట్లాడుతున్నావు గాని ఇంట్లో బియ్యం అయిపోయినాయి పట్టుకరా. దానికైతే అన్ని పట్టుకోతావు. పొద్దున దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏం సాదే రాము, ఇట్రా. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే. ఏం సంగతి, అంత మంచిదేనా? అంత మంచిదే సార్. నీ సంసారం ఎట్లున్నది? ఇద్దరితో లొల్లేనా, మంచి కలిసి ఉంటారా? ఏం చెప్పాలి సర్పంచ్ సాబ్, ఒక్కరికంటే ఒకరికి పడదు. వాళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నా. అవును రాము బాయ్, సర్దుగా పోవాలి. మరి ఏం చేద్దాం? సరే గాని మా వాడకట్టు కాడ నీళ్లు సరిగ్గా వస్తలేవు, మొదట చూడండి సార్. సరే ఆ మల్లిగానికి చెప్తా, నువ్వు.
సరే ఉంటా సార్ మరి. ఈ పిల్లలతోని గోసకే ఉంది, నెగులుడు కష్టం ఉంది, ఎట్లనో ఏమో. ఆగో ఆగో. నమస్తే సార్. నమస్తే రాము బాయనా. ఆగు సారు, నేను మీ దగ్గరకే వద్దాం అనుకున్నా, మీరే ఎదురైండ్రు. ఏం సంగతి రాము? అంత మంచిదే కానీ సారు, నేను ఇంకా ఇన్సూరెన్స్ పైసలు కట్టినా కదా, అవి ఎప్పుడు వస్తాయి? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, నీకు మొన్ననే చెప్తుంది కదా, అది చచ్చిపోయిన వాళ్ళకి వస్తాయి. బతికిన వాళ్ళకి రావా సారు? అరే ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఇన్సూరెన్స్ పైసలు బతుకున్న వాళ్ళకి రావు, చచ్చిన వాళ్ళకి వస్తాయి. ఏ నువ్వు టార్చర్ పెట్టకయ్యా, నాకు మస్తు పనులు ఉన్నాయి, నేను పోవాలి. అట్లానే పోయి రాను సార్. ఈ ఇన్సూరెన్స్ పైసలు ఎప్పుడు వస్తాయి, నా కష్టాలన్నీ ఎప్పుడు పోతాయి? ఐడియా. మరి మాకు ఇగో ఈ రూపాయి బిల్ల నీకు, ఈ దండ నీకు, ఈ 40 లక్షలు నాకు. అరే బాబు నా డాక్యుమెంట్ రా, నా జాబ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా మన ఆర్కే బజ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక కొత్త కామెడీ ఫిలిం. బాగుంది కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆర్కే బస్ ఆర్కే బస్ ని మర్చిపోకండి. తప్పకుండా ఈ షార్ట్ ఫిలిం ని ఆదరిస్తారని ఆశిస్తూ